క్లోజ్ చేస్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాలు ఏకంగా పోలింగ్ ముగిసింది. ఏపీలో 3 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. పాలకొండ, కురుపాం, సాలూరులో పోలింగ్ క్లోజ్ అయినట్టుగా మనకు వార్త. క్యూలలో నిల్చున్న వాళ్లకు మాత్రం ఓటు వేసే అవకాశం ఉంది. ఎంతవరకు అయినా కూడా మొత్తం మీద ఓటు వేసే అవకాశం ఇస్తారు క్యూలలో ఎవరైతే ఉన్నారో ఈ సమయం లోపు. లేదంటే ఇప్పటి నుంచి మాత్రం పోలింగ్ క్లోజ్ ఇక లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఆ 3 నియోజకవర్గాల్లో. ఇక 169 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు అయితే పోలింగ్ కొనసాగుతుంది. మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ ఈశ్వర్, కొన్ని నియోజకవర్గాల్లో త్వరగా క్లోజ్ అయిపోయింది. ఇంతకు ముందు మీరు మాట్లాడినప్పుడు కూడా కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, లేక వర్షం అతిగా పడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా తొందరగా క్లోజ్ చేశారని తెలుస్తోంది. సో ఇంకా ఏమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? ఏకంగా విశాఖ రావాల్సిన ఒక ట్రైన్ లేట్ అవుతుంది, వాళ్ళు విన్నవించుకుంటున్నారు. అదేమైనా పరిగణలోనికి తీసుకుంటారా? ఖచ్చితంగా విశాఖకు రావాల్సిన ట్రైన్కి సంబంధించి సాధారణంగా నాందేడ్ విశాఖ అంటే ఆ ట్రైన్స్ రావడం ఒక్కొక్కసారి ఆలస్యం అవుతూ ఉంటుంది. అందులో భాగంగానే అటు మెయింటెనెన్స్లో భాగంగానే లేట్ అయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. దాన్ని వీలైనంత త్వరగా తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇక ఓటేయడం అవకాశం వాళ్ళకి ఉండకపోవచ్చు. ఎందుకంటే మరి కాసేపట్లో ఈ క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళకి మాత్రమే ఓటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది విశాఖకి 6 గంటల లోపల చేరుకోవడం కష్టంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. మరొక వైపు మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో మొత్తం 6 అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించారు. వాటిలో 3 అత్యంత సమస్యాత్మకమైనవి 4 గంటలకే ఎన్నిక ముగిసింది. వాటిలో అరకు, పాడేరు, రంపచోడవరం ఆ 3 అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా వాటిని గుర్తించారు. దాంతో 4 గంటలకి అక్కడ పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఇప్పుడు ఏవైతే 3 ఉన్నాయో ఆ సాలూరు, వీటికి సంబంధించిన కురుపాం, పాలకొండ ఈ 3 నియోజకవర్గాలని 5 గంటల వరకు, ఎందుకంటే అక్కడ మావోయిస్టు ప్రాబల్యం ఉంటుంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఆలస్యం అయితే మావోయిస్టు ప్రాబల్యంతో పాటు అవి రహదారి మార్గానికి చాలా దూరంగా గ్రామాలు ఉంటాయి. సో అక్కడి నుంచి ఆ కంప్లీట్ అయిన బ్యాలెట్ బాక్సులు తీసుకురావాలంటే కొంత సమయం పడుతుంది. వీలైనంత త్వరగా వాటిని బయటికి తరలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని అక్కడ 5 గంటల దాకా మాత్రమే అక్కడ సమయం ఇచ్చారు. అయితే అక్కడ చాలా ఆందోళనకరమైన విషయం ఏంటంటే అక్కడ చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. రెండిట్లో కలిపి కేవలం 57% మాత్రమే నమోదైనట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. వాస్తవానికి అక్కడ చాలా మంది డోలీలో కూడా తీసుకొచ్చి ఓటు వేయించారు. మిగతా జిల్లాలతో పోల్చితే విశాఖలో అత్యల్పంగా నమోదైంది. ఒక పక్క ఇప్పుడు ట్రైన్ గురించి వాళ్ళు వినిపిస్తున్నారు. ట్రైన్లో టెక్నికల్ ప్రాబ్లం కాబట్టి ఆలస్యమైందని తెలుస్తోంది. మరోపక్క ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రాంతాల వారీగా ఒకవేళ భౌగోళికంగా ఉన్న సమస్యలు కావచ్చు. ఇలా ఎక్కడ చూసుకున్నా కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయా అత్యల్పంగా నమోదవడానికి విశాఖలో? ఖచ్చితంగా అంటే విశాఖలో మరీ చాలా తక్కువ నమోదైంది. 3 గంటల వరకు కేవలం 46% మాత్రమే అయింది. ఇప్పుడు 5 గంటలకి మరొకసారి ఆ పర్సంటేజ్ ఎంతో చూడాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా 60% ఉండొచ్చని భావించాల్సిన అవసరం ఉంటుంది. మరొక వైపు ఇంకొక గంట మాత్రమే పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ క్యూలు అయితే పెద్దగానే మనకి కనిపిస్తున్నాయి. 6 గంటల దాకా ఈ క్యూలలోకి వచ్చే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక ఇవి 10 నుంచి 15% వరకు వీటి పోలింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా 75% ఖచ్చితంగా ఇది చేరే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈసారి మొదటిసారి ఓట్లు వచ్చారు. అమ్మ, మీరు మొదటిసారి వేస్తున్నారా? ఫస్ట్ టైం? ఎట్లా అంటే ఎట్లాంటి ఆలోచనతో వచ్చారు? మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు? అంటే పార్టీకి సంబంధించి కాదు, మీరు ఎవరైనా నాయకులకి మీ భవిష్యత్తుని నిర్దేశించే నాయకులు కావాలనుకుంటున్నారా? లేకపోతే మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ మదర్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి పలానా వాళ్ళకి పార్టీ సింబల్ ఏమంటే వేస్తున్నారా? ఎట్లా చూడాల్సిందే? భవిష్యత్తు బాగుండాలనే దాంతోనే వేస్తున్నాము. ఇంప్లిమెంట్ జరగాలని, డెవలప్మెంట్ జరగాలనే దాని కోసం వేస్తున్నాం. మీరు మేడం ఎట్లా వైజాగ్లో ఇంతమంది వస్తున్న పర్సంటేజ్ తక్కువ అవుతుంది, ఎందుకు చాలామంది ఓటు వేయలేకపోతున్నారు? అంటే ఎందుకు రావట్లేదు ఇంకా అంటే ఏం చెప్తారు? చెప్పండి అమ్మ, మీరు ఈసారి చూసారా గతంతో పోలిస్తే ఎక్కువ మంది వచ్చినట్టుగా అనుకుంటున్నారా, లేకపోతే తక్కువ ఉన్నారు? ఎక్కువ మంది కానీ ఇప్పటి వరకు 60% అయింది పోలింగ్. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు రావడం లేదంటే దానికి ఏం కారణాలు ఉంటాయమ్మా? అది ప్రజల నిర్ణయం కదా సార్, మేమెలా చెప్పగలము? ఇప్పుడు మా నిర్ణయం అయితే మేము చెప్పగలము. కాదు మీరు ఓటు వేయాలని ఖచ్చితంగా ఎంత వెయిట్ చేసైనా క్యూలో ఉండాలి కదా, వేయడానికి ఇందాకలు వచ్చాం, రెస్ట్ ఉందని వెళ్ళిపోయాం, మళ్ళీ రెండోసారి. ఎగ్జాక్ట్లీ ఇదే చెప్తుంది. మీరు వెళ్ళి మళ్ళీ వచ్చారు. కొంతమంది వెళ్ళిన వాళ్ళు రాకపోయి ఉండొచ్చు, దాంతో పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది చెప్తుంది ఏంటంటే ఇక్కడ
ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి రాష్ట్రంలోనే అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉంది. 33 మంది ఇక్కడ బరిలో ఉన్నారు. దీంతో 3 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. అక్కడ ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. దాంతో చాలా నిదానంగా నెమ్మదిగా ఓటింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది క్యూలో ఉండలేక ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా వెళ్ళిన వాళ్ళలో కొంతమంది వస్తున్నారు, మరి కొంతమంది రావట్లేదు. ఇది ఒక చిన్న కారణమై ఉండొచ్చు. మిగతా అంశాలు చాలానే ఉండొచ్చు. చాలామందికి నిరాసక్తితో ఉండొచ్చు, లేకపోతే చాలామంది ట్రైన్లో ఇట్లా ఆగిపోయిన వాళ్ళు ఉండొచ్చు, అట్లా ఆ విధంగా సమయానికి చేరుకోలేకపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. సాధారణంగా రాష్ట్రం మొత్తం మీద పెద్ద నగరం విశాఖనే కాబట్టి అర్బన్ ఓటింగ్లో తక్కువ నమోదవుతుందని ముందు నుంచి మనం అందరం ఊహిస్తున్నదే కాబట్టి ఆ దిశగా కొంత పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా 70% అయితే దాటే అవకాశం ఉంది. విశాఖ లాంటి కాస్మో సిటీస్లో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇదేం తక్కువేమి కాదు. ఒకవేళ 3 గంటల వరకు వచ్చిన పర్సంటేజ్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చివరి వరకు 70% దాటే అవకాశం ఉంది అన్నది మనకు వస్తున్న రిపోర్ట్స్ని బట్టి తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈసారి ఉదయం నుంచి చూస్తే ఉదయం ఒక్కసారిగా వెల్లువల ఓటర్లు అయితే అన్ని పోలింగ్ కేంద్రాలకి చేరుకున్న పరిస్థితి కనిపించింది. అన్ని వయసుల వాళ్ళు, ప్రధానంగా సీనియర్ సిటిజన్లు వచ్చారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు అయితే భారీ ఎత్తున వచ్చారు. మనం ఇక్కడ చూస్తే ఇది కంబైన్డ్ లైన్. ఈ రెండు పురుషులు మహిళలు కలిసి ఓట్ చేసేదే, కానీ ఇక్కడ కూడా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే విశాఖ ఓటర్లలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మహిళలే ఎక్కువగా విశాఖలో కనిపిస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో మరొక గంట పాటు ఇక్కడ పోలింగ్కి సంబంధించి ఇప్పుడు వాతావరణం కొంత చల్లబడింది కాబట్టి మరికొంతమంది ఇప్పుడు మళ్ళీ ఆ ఓటింగ్ కోసం వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఓటు హక్కును వినియోగించుకునే సమయం ఇస్తారు కాబట్టి చూడాలి ఎంత పర్సంటేజ్ వస్తుంది. వీలైనంత ఎక్కువ వచ్చేదానికి ప్రయత్నాలు అయితే ఇంకా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్, ఇప్పటి వరకు ఉన్న పోలింగ్ సరళిని వివరించినందుకు.